హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. బిఫోర్ వీడియో మీరు చెక్ చేసినట్లయితే రెడ్ శాండిల్వుడ్ గురించి వీడియో ఒకటి చేశానండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనం ప్రైజెస్ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 795 రూపీస్ పడుతుందండి రెడ్ శాండిల్వుడ్ కాస్ట్. అండ్ అలాగే ఇక్కడ కనుక మీరు పావేకర్ తీసుకున్నట్టే 8,45,000 పడుతుంది. 22 సెంట్స్లో ఇక్కడ 100 మొక్కలు అనేది మనం పెడుతున్నాము, ప్లాంటేషన్ చేస్తాము. 12 ఇయర్స్ వరకు జీరో మెయింటెనెన్స్ అండి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 1 ఇయర్ రిటర్న్స్ అనేది వస్తుంది. హాఫ్ ఎకర్ అయితే కనుక 16 lakhs పడుతుందండి కాస్ట్. 210 ప్లాంటేషన్ అనేది చేస్తాము. అండ్ అలాగే 1 acre అయితే కనుక 420 ప్లాంటేషన్ చేస్తాము. 32 lakhs పడుతుంది. 4 CR వరకు రిటర్న్స్ వస్తుందండి. తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మనకి 4 CR వరకు రిటర్న్స్ అనేది వస్తుంది. మొత్తం గవర్నమెంట్ త్రూ పర్మిషన్ తీసుకొని చేస్తున్న ప్రాజెక్ట్ అండి, సాయిల్ టెస్ట్ చేసి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉన్న పర్మిషన్ ఉన్నది, ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉంది, ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ ఉంది, GST సర్టిఫికెట్స్ ఉంది. అలాగే 2025లో కంపెనీ అనేది ఓపెన్ చేయబోతున్నారు హైదరాబాద్లో. 3 times కటింగ్స్ అనేది మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇక్కడ. అలాగే గెస్ట్ హౌస్ కూడా ఒకటి అవైలబుల్ ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. RFID అండ్ డ్రోన్ గురించి అండి ఇదంతా కూడా. దీంట్లో భాగంగా ఏదైతే చెట్లు ఉంటాయో అంటే వారి ఒక సమస్యతో సొల్యూషన్ వెతకడానికి మా దగ్గరికి రావడం జరిగింది. చెట్లు ఏదైనా మిస్ అయితే అంటే RFID టెక్నాలజీని యూజ్ చేసి ప్రతి చెట్టును ట్యాగ్ చేయడం ద్వారా ఏదైనా చెట్టు మిస్ అయినా, ఆ చెట్టు డ్యామేజ్ అయినా మనకు డ్రోన్ టెక్నాలజీని వాడి ఆ చెట్టు ఏదైతే వేల చెట్లలో ఒక చెట్టు మిస్ అయితే మనకు తెలుసుకునే విధంగా RFID టెక్నాలజీని వాడి బై యూజింగ్ డ్రోన్ కాన్సెప్ట్ని వాడి మనము రిమోట్ ఏరియా నుంచి మానిటర్ చేసుకుని ఎన్ని చెట్లు మిస్ అయిన దాన్ని కూడా మనము తెలుసుకునే విధంగా టెక్నాలజీ గురించి శోధించడం జరిగింది. ఆ టెక్నాలజీని మనం ఇక్కడ నుంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం నారాయణ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. యాక్చువల్లీ ఇట్లాంటి ప్రాబ్లం వల్ల మేము సార్ని కలవడం జరిగింది. వేరే వాళ్ళ శ్రీనివాసరావు గారు ఉన్నారు అడ్వకేట్, సార్ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న టెక్నాలజీ చూస్తే డ్రిప్ సిస్టమ్ కావచ్చు అంతా కూడా ప్లస్ 6 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద దాదాపు 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. గోదాముల్లో పట్టుబడ్డ మొత్తం ఎర్రచందనం నిల్వలను విక్రయిస్తే దాదాపు 10,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎర్రచందనం విక్రయాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎర్రచందనాన్ని చాలా తక్కువ ధరకే అమ్మడం ద్వారా పెద్దగా ఆదాయం సమకూరలేదు. గోదాముల్లో టన్నుల కొద్దీ మూలుగుతున్న ఎర్రచందనంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. గోదాముల్లో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించడం ద్వారా భారీగా ఆదాయాన్ని. ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ ప్రకారం 1 టన్ను ఎర్రచందనం రేట్ వచ్చేసి ఒక A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ అని 3 గ్రేడ్స్ ఉంటాయండి. A గ్రేడ్ అయితే కనుక 52 lakhs, B గ్రేడ్ అయితే 38 lakhs, అండ్ అలాగే C గ్రేడ్ అయితే 21 lakhs. ఇంకా ఈ 3 గ్రేడ్స్ కాకుండా ఇంకా ఏది కూడా రాదన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ప్రైస్ వచ్చేసి 795 రూపీస్ పడుతుందండి పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్. 15 phases అనేది కంప్లీట్ అయిపోయి 16th phase అనేది వస్తుంది మనకి. నెల్లూరులో వస్తుంది లొకేషను. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.